డాక్టర్ మనం ఇందాక వారికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇద్దరు గురించి చెప్పారు. 18+ వాళ్ళకి వస్తుందన్నారు. డయాబెటిక్ ఫుట్ అని కూడా చెప్పారు. డయాబెటిక్ ఫుట్ ఆర్ పీఏడి వీళ్ళకి కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అంటారు? మీరు ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? సో ఈ డయాబెటిక్ ఫుట్ ఆర్ పిఐడి అంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. అంటే ఇది బ్లడ్ వెజల్స్కి సంబంధించింది, ఆర్టరీకి సంబంధించింది. అంటే బ్లడ్ అనేది కాళ్ళకి రావడమే ఇబ్బందిగా ఉంటుంది. సో మనం వారికోస్ వీన్స్లో వచ్చిన బ్లడ్ పైకి వెళ్ళడం గురించి మాట్లాడాం, దాంట్లో ఇబ్బంది ఉంటుంది. దీంట్లో బ్లడ్ రావడమే ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు. అంటే బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది. సో ఇది యూజువలీ డయాబెటీస్ అంటే షుగర్ ఉండే వాళ్ళలో, డయాబెటిక్ పేషెంట్స్లో, స్మోకర్స్లో ఎక్కువగా వస్తుంది. అందుకనే వీళ్ళని డయాబెటిక్ ఫుట్ అంటారు. వాళ్ళు ఎక్కువగా ప్రజెంట్ చేస్తారు కాబట్టి డయాబెటిక్ ఫుట్ అంటారు. సో ఇది పెరిఫెరల్ ఆర్టీరియల్ ఆ డయాబెటిక్ ఫుట్ అనేది వన్ అండ్ అదర్ సేమ్, కాకపోతే డయాబెటీస్ వాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. డయాబెటిక్ ఫుట్ ఇంకా పిఏడి అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుంది డాక్టర్? అంటే కాజెస్ ఏంటి వీటికి? సో బేసికల్గా ఇది ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ ప్రాబ్లంలోనే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్లోనే డయాబెటిక్ ఫుట్ అనేది అంటే వాళ్ళ డయాబెటీస్లో ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ స్మోకర్స్ అంటే సిగరెట్ తాగే వాళ్ళలో ఇది బ్లడ్ వెజల్స్ అనేది ష్రింక్ అవుతాయి. సో క్రానిక్ స్మోకర్స్లో ఈ ష్రింకేజ్ అయిపోతుంది ఎక్కువగా. సో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. అలానే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నది, వెయిట్ ఒబేసిటీ ఉండే వాళ్ళలో, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ యాక్టివ్గా లేకుండా అలా కూర్చొని ఉండడము, లేకపోతే అలాంటి వాళ్ళలో బాడీలో యాక్టివిటీ లేకపోవడం వల్ల, సో ఇలాంటి అండ్ ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినే వాళ్ళలో కూడా ఎక్కువగా ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది వస్తుంది. అంటే బేసికల్గా ఈ రక్త నరాలు అనేది మూసుకుపోతుంది. సింపుల్ కామన్ మ్యాన్స్ టర్మ్లో చెప్పాలి అంటే ఒక చెట్టుకి వాటర్ పోసినా అంటే వాటర్ లేకపోయినా చెట్టు ఎండిపోతుంది. అలానే వచ్చిన వాటర్ బయటకు వెళ్ళకుండా అలానే నిల్చుండిపోయినా చెట్టు పాడైపోతుంది. అలానే వాటర్ అంటే బ్లడ్ ఫ్లో ఉండాలి, వచ్చిన బ్లడ్ ఫ్లో మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. ఓకే, అట్లా ఉండిపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది.